హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 19 సెప్టెంబర్ 2024 గాను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే జమిలీకి జై అంటున్న కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ జమిలీ అంటే మనం ఇంగ్లీష్లో దీనినే వన్ నేషన్ వన్ ఎలక్షన్గా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు అన్ని ఎన్నికలు ఏకకాలంలోనే నడిచాయి. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలు మరియు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్ పేర్కొంది. అదేవిధంగా 2015లో కూడా పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది. ఆ అంశానికి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా నివేదికలోని సిఫార్సులను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో ఏకకాల ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో ఈ దిశగా ముందడుగు పడినట్లయింది. గతంలో జమిలీపై నివేదికను రాష్ట్రపతికి అందజేయడంతో బుధవారం వాటిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో నివేదికలోని 10 ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. మరియు రెండవ దశలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని, ఇవి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా పూర్తి కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీలను అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీకాలాన్ని గుర్తించాలి. హంగ్ సభలు ఏర్పాటైనప్పుడు కానీ, అవిశ్వాస తీర్మానాలప్పుడు కానీ లోక్సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్లలో మిగిలిపోయిన కాలానికి ఆ సభ కొనసాగేలా చూడాలి. అసెంబ్లీ రద్దయినా లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికి అవి కొనసాగాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి. ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ ఈ 10 పాయింట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో నివేదిక సమర్పిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ జమిలీ ఎన్నికలపై నివేదిక సమర్పించిన కోవింద్ కమిటీ 7 దేశాల్లో అధ్యయనం చేసింది. అందులో దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్గా ఉన్నాయి. ఈ దేశాల నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈ జమిలీ ఎన్నికలపై ఈ కమిటీ తుది నిర్ణయానికి రావడం అయితే జరిగింది. ఈ ఏకకాల ఎన్నికలు జరగాలంటే దీనికి 6 రాజ్యాంగ సవరణలు తప్పవని చెప్పడం అయితే జరిగింది. ఇందులో మొదటి చూసినట్టయితే ఆర్టికల్ 83 లోక్సభ మరియు రాజ్యసభల కాలపరిమితి సంబంధించింది. ఆర్టికల్ 172 సబ్ క్లాస్ 1 వచ్చేసి రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించింది. మరియు ఆర్టికల్ 83 సబ్ క్లాస్ 2 అత్యయిక పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించేది. ఆర్టికల్ 172 సబ్ క్లాస్ 1 కింది రాష్ట్రాల అసెంబ్లీలకు ఇలాంటి వీలుంది. అదేవిధంగా ఆర్టికల్ 85 సబ్ క్లాస్ 2B రాష్ట్రపతికి లోక్సభను అధికారాలు ఇచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 174 సబ్ క్లాస్ 2B కింద రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలుపరిచింది. నెక్స్ట్ ఆర్టికల్ 356 వచ్చేసి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేది. మరియు ఆర్టికల్ 324 వచ్చేసి ఎన్నికల కమిషనర్ అధికారాలకు సంబంధించింది. ఈ విధంగా ఈ జమిలీ ఎన్నికలలో 2029లోనే మహిళా రిజర్వేషన్ల అమలు మరియు జమిలీ ఎన్నికల నిర్వహణ మరియు అదేవిధంగా లోక్సభ సీట్ల పెంపు కూడా అంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు అంటే 2023 సెప్టెంబర్ 21న చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు 128వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. చట్టం తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాని అమలును మాత్రం వాయిదా వేసింది. అదేవిధంగా జనగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా చేసుకొని ఈ రిజర్వేషన్ పెంచడంతో ఈ లోక్సభ సీట్లు కాస్త 543 నుంచి 753కు పెరగొచ్చని అంచనా ఉంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గడం వల్ల వచ్చే జనాభా లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంటుందని, దాని ప్రకారం పార్లమెంటు సీట్లలో కూడా హెచ్చుతగ్గులు కనిపించవచ్చని అభిప్రాయపడింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రాష్ట్రాభివృద్ధే ఉమ్మడి లక్ష్యం. 2047 నాటికి ఏపీ మొదటి స్థానంలో ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష. ఎన్డీఏ కూటమి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలు గెలిచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగా
ఆ ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల కాలపరిమితి పూర్తి కాగా దానికి అనుగుణంగా ఎన్డీఏ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ విధమైన విషయాలను వెల్లడించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మొబైల్ డిజైనింగ్ తయారీని వదలొద్దు. మొబైల్ ఫోన్ల డిజైనింగ్తో పాటు తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలని ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ సూచించారు. దేశీయ మార్కెట్ కోసమే కాకుండా ఎగుమతులు పెంచుకునేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం BIF కార్యక్రమంలో ఆయన ఇండియాస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ పేరిట నివేదికను వెల్లడించారు. ఈ ప్రకారం దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ విలువ వచ్చేసి $115 బిలియన్ చెప్పుకోవచ్చు. ఇందులో మొబైల్ ఫోన్ల వాటా వచ్చేసి 45%. ప్రస్తుతం దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ విలువ $52.5 బిలియన్ చెప్పుకోవచ్చు. భారత్లో ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థలు వచ్చేసి యాపిల్, శాంసంగ్, గూగుల్. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సింధు జలాల ఒప్పందంపై సమీక్ష జరగాల్సిందే, పాక్కు భారత నోటీస్. అప్పటి పరిస్థితుల్లో అనుకోని విధంగా సమూల మార్పులు వచ్చినందుకు 60 ఏళ్ల క్రితం జరిగిన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని పాకిస్తాన్కు భారత్ నోటీసు ఇచ్చింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భారత్ జైత్ర యాత్ర చెస్ ఒలింపియాడ్లో 7వ విజయం. పురుషులు మరియు మహిళల విభాగంలో వరుసగా 7వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రసిద్ధ కవి, పరిశోధకుడు మరియు ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1985 డిసెంబర్ 2న ప్రారంభించిన విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. 10వ షెడ్యూల్లో ఉండడంతో రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు అదే పేరు కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి అవడంతో ఇందులో రాష్ట్ర విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా విశ్వవిద్యాలయానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే DSPగా నిఖత్ జరీన్ నియామక పత్రం అందించిన డీజీపీ. బాక్సింగ్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్కు డీజీపీ జితేందర్ బుధవారం DSPగా నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ ఆమెను అభినందించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కశ్మీర్ ముఖ చిత్రం మారుతుందా? జమ్మూ కాశ్మీర్ ఎట్టకేలకు ఎన్నికల ఘట్టంలోకి ప్రవేశించింది. అక్కడి అసెంబ్లీలోని 90 సీట్లకు గాను 18 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 3 దశలుగా పోలింగ్ జరుగుతుంది. బుధవారం మొదటి దశ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 370వ రాజ్యాంగ అధికరణను రద్దు చేసిన 5 ఏళ్లకు ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి. MOU పత్రాలు సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్న ఐరిస్ కంపెనీ CEO స్వామినాథన్ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSMEs పర్ఫార్మెన్స్ ర్యాంప్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం 3 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలోనే 2028లోగా 7 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు. అందులో MSMEల భాగస్వామ్యం ఉంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ తీసుకెళ్లేందుకు వీరందరూ పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యకు మరియు నైపుణ్యానికి మధ్య అంతరం. ప్రస్తుతం చదివిన చదువుకు పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడింది. దీనిపై పారిశ్రామికవేత్తలతో చర్చించినప్పుడు ఉద్యోగాలకు తగిన నైపుణ్యం ఉన్న వాళ్ళు దొరకడం లేదని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని 65 IITలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. సో ఈ సమావేశ సందర్భంగా రానున్న 2028 గాను మన రాష్ట్ర బడ్జెట్ను 3 లక్షల నుంచి 7 లక్షలకు పెంచే ఆశయంతో ముందుకు సాగనున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు. ఏపీలో మందగమనం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ. ఆర్థిక సంస్కరణలను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడి. కుందేలుగా వేగంగా పరుగులు తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ తాబేలులా మందగమనంతో సాగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. ఇకపోతే ఈ ఆర్థిక వ్యత్యాసం చూసినట్లయితే ఈ 2 రాష్ట్రాల మధ్య 2023 మరియు 2024 గాను తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 193.6% అధికంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 131.6% ఉంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మొసాద్ పంపిన మృత్యు సందేశం. అంచనాల కందని గూఢచార వ్యవస్థ వ్యూహం.
హెజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బ, పేజర్లు తమవి కానన్న తైవాన్ సంస్థ, హంగరీ సంస్థదే బాధ్యతని స్పష్టీకరణ. ఈ ఇష్యూకు సంబంధించి డీటెయిల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ మొసాద్ అటాక్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ ఆ వీడియో వెళ్ళి చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అందజేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.